గవర్నర్ కోటాలో అప్పుడు తమిళసై సౌందర రాజన్ ఉన్నప్పుడు మీ అప్లికేషన్ ఫార్వర్డ్ కాలేకపోయింది. ఆ తర్వాత ఇంకా అవకాశాలు ఉన్నాయి అనుకున్నారా, వదిలేసుకున్నారా? నేను ఇప్పటికీ గవర్నర్ కోటాది ఐఎమ్ ఫైటింగ్ ఇన్ సుప్రీం కోర్ట్. అంటే ఈ 25 ఏళ్ల ప్రయాణంలో బీఆర్ఎస్లో మీ ప్రస్థానం ఏంటి? బీఆర్ఎస్ ముందు ఏం చేశారు? పాలిటిక్స్లోకి రాకముందు అంటే కేసీఆర్ కానీ మరొకసారి ప్రజల ఆదరణ పొందుతున్న నమ్మకం ఉందా? సభ పెడితే ఆ సభకు ఒక వ్యక్తి మాట్లాడిండ్రు, ఒకరు ఎవరు? కేసీఆర్ గారు. ఆ ఒక్క వ్యక్తి ప్రసంగం కోసం 25 లక్షల మంది చూస్తూ ఏం మాట్లాడుతున్నాడో అని విన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ మాది అన్నటువంటి ఒక ప్రేమ ఎట్లా ఉంది అన్నటువంటి స్పష్టమవుతుంది. ఆయన ప్రసంగం మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది. రిపీట్ చేశారు తప్ప కొత్తదనం లేదు. రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడాలనా? రేవంత్ రెడ్డి గారు లెక్క చిల్లర మల్లర బూతులు మాట్లాడాలా? హుందాతనానికి మారుపేరుగా కేసీఆర్ గారు ఆ మీటింగ్లో మాట్లాడినారు. ఓటమి కారణాలు విశ్లేషించాలంటే ఏం చెప్తారు? ఎక్కడో ఏమైనా చిన్న ఉంటే లోపాలు ఉంటే ఉండొచ్చు కాక. ఒకప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణని 8 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు నువ్వు ఏం చేసినావు చెప్పు. వడ్డీలు కట్టడానికి తీసుకొచ్చిన మూర్ఖుడు, అది కూడా చెప్తున్న అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్ని వేల కోట్ల 15 నెలల్లో నువ్వు తెచ్చిన అప్పెంత, నువ్వు కట్టినటువంటి ఒక మిత్తి ఎంత, నువ్వు నీ దుబారాకు నీ ఆర్ఆర్ ట్యాక్స్లకు దోపిడీ చేస్తుంది ఎంత? వైట్ పేపర్ రమ్మని చెప్పండి చర్చకు. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని విమర్శించడం అనేది సహజమైన ప్రక్రియ. సో ఇప్పుడు కేసీఆర్ను పోగొడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నట్లా ప్రజల కోసం పనిచేస్తాడా? రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా, లేకపోతే ఇంకా రకరకాల ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టుకుంటా, రకరకాలు చేసుకుంటా రాజకీయాలు చేసి అటువంటి వాళ్ళని అడగరు. దాసోషరావు అంటే ఉట్టిగా దొరుకుతాడు, ఉట్టిగా అడగటానికి. 4th సిటీ నిర్మాణం చేస్తా అంటే అడ్డుపడుతున్నారు, భూముల విషయంలో అడ్డుపడుతున్నారు, తర్వాత మూసి ప్రక్షాళన కోసం అడ్డుపడుతున్నారు. ఏది చేసినా బీఆర్ఎస్ మాకు అడ్డుపడుతుంది అంటున్నారు. ఏం చెప్పి ప్రశ్నలు అడగడం చాలా ఈజీ. వ్యర్థపరమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్ తోటి వితండవాదం చేసి ప్రభుత్వం చేస్తుంది. అదే చేస్తుంది బీఆర్ఎస్ అంటున్నారు. 4th సిటీ అని చెప్పని రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు.